హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, లివర్ అనేది వీక్ ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటారు? ఒకవేళ అలా ఉంటే హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవచ్చు అంటారు? రైట్. ఫస్ట్ ఎవరికన్నా లివర్ ప్రాబ్లం వచ్చింది అంటే ఫస్ట్ జరిగే పని ఏంటంటే నెంబర్ 1 ఆకలి వెంటనే చనిపోతుంది అనమాట. ఇంకొకటి ఫుడ్ పేరు విన్నా చాలామందికి ఏమవుతుందంటే వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది. నాకు ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్ మనకు మదనపల్లిలో ఉంటారనమాట. మదనపల్లి అనేది చిత్తూరు డిస్టిక్లో ఒక ప్లేస్ అనమాట. ఆ ఏరియాలో వాళ్ళకి అనపకాయలం దొరుకుతాయి అనమాట. అది ఫేమస్. ఆ సీజన్ వస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ అనపకాయలు అనేవి దొరుకుతాయి అన్నమాట. అది బాగా స్మెల్ వస్తుంది. ఈయనకి ముందు నుంచి అనపకాయలు అంటే ఇష్టం అనమాట. బట్ సడన్గా ఈయనకి ఏమైందంటే అనపకాయలు బండి అని తోసుకొని వస్తుంటే ఆయన ఆ బండి కనిపించిందంటే వేరే రూట్లోంచి ఇంటికి వెళ్ళేవాడంట. ఆ స్మెల్ చూసినా ఆయనకు వామిటింగ్ విరక్తి వచ్చింది. కరెక్ట్గా 4 వీక్స్ తర్వాత నా దగ్గరకు వచ్చాడు. వస్తే ఇలా జరుగుతుంది సార్, నాకు ఎందుకో తెలియదు అని మాటల్లో మాట వస్తే వేరే ప్రాబ్లం కోసం వచ్చాడు. సార్ ఫస్ట్ లివర్ టెస్ట్ చేయించండి అని చెప్పాను. లివర్ టెస్ట్ చేస్తే లివర్ దెబ్బతినిందనమాట. అంటే వైరల్ హెపటైటిస్ అనేది ఉందన్నమాట. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరికన్నా లివర్ ప్రాబ్లం వచ్చిందంటే 2 సిమ్టమ్స్: ఆకలి చనిపోవడం, ఫుడ్ పేరు విన్నా వామిటింగ్ సెన్సేషన్ రావడం అనేది మనం కామన్గా చూస్తుంటాం. ఇటువంటి లివర్ ప్రాబ్లం ఉన్నా కూడా హోమియోపతి మెడిసిన్ అనేది మనం మంచిగా వాడచ్చు. హోమియోపతి మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, లివర్ని ఫర్దర్గా డ్యామేజ్ చేయకుండా ఆల్మోస్ట్ ఆల్ లివర్ ప్రాబ్లమ్స్ని హోమియోపతికి చాలా బాగా రియాక్ట్ అవుతాయి అన్నమాట. ఈ పేషెంట్కి కూడా వైరల్ హెపటైటిస్ అంటాం. ఈ వైరల్ హెపటైటిస్ వల్ల లివర్ బాగా డ్యామేజ్ అయితే హోమియోపతి మందు ఇచ్చిన దానివల్ల వితిన్ 1 month to 2 months ఆయన మంచిగా రికవర్ అయిపోయి చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. సార్, కొంతమందికి కళ్ళు అనేవి పసుపు రంగుకి వస్తుంటాయి కదా, మారుతుంటాయి. ఇది కూడా ఒకటి లివర్ సమస్యకి ఇండికేషన్ అంటారా? రైట్. చాలా మంచి క్వశ్చన్ అండి. సో లివర్ కన్నా డ్యామేజ్ అవుతే కళ్ళు పసుపుగా వస్తాయి, చర్మం పసుపుగా అవుతుంది. మన బకల్ మ్యూకోజా అంటాం అనమాట. నాలుక పసుపుగా కావడం, చర్మం పసుపుగా కావడం, ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. ఎందుకు అంటే మనం ఏదైతే మన ఆర్బీసీ, మన రక్త కణాలు ఉన్నాయి కదా, రక్త కణాలు డ్యామేజ్ అయినప్పుడు దాంట్లో నుంచి మనం బైలివర్డిన్ అని ఎల్లో కలర్ పిగ్మెంట్స్ వస్తాయన్నమాట. నార్మల్గా ఈ పిగ్మెంట్స్ అన్నీ ఎలా వెళ్తాయంటే మన లివర్ అనేది ఈ పిగ్మెంట్స్ అన్ని తీసుకొని మన డైజెస్టివ్ ట్రాక్లో పడేసినప్పుడు అది మన మోషన్లో కలిసి వస్తుంది అనమాట. మన మోషన్ ఎందుకు ఎల్లోగా ఉంటుంది అంటే మీనింగ్ ఏంటంటే మన బాడీలో ఏవైతే ఈ ఆర్బీసీ డ్యామేజ్ కావడం వల్ల వచ్చిన బైలివర్డిన్ అనే పిగ్మెంట్స్ మన మోషన్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. అందుకు మన మోషన్ ఎల్లో కలర్లో వస్తుంది. ఈ బైలిరూబిన్ అనే పిగ్మెంట్ని తయారు చేసి మన బాడీలోంచి బయటికి పంపించే ఆర్గాన్ లివర్ అనమాట. ఎప్పుడైతే మన లివర్ అనేది ఈ టాక్సిక్ మెటీరియల్ని బయటికి పంపించదో, అంటే లివర్ డ్యామేజ్ అయిందో, తన ఫంక్షన్ తాను చేయదో, అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్లోనే అక్యుములేట్ అయిపోతాయి. బ్లడ్లో నుంచి అన్ని పార్ట్స్కి వెళ్తాయి అన్నమాట. బ్రెయిన్లోకి వెళ్తుంది, బ్రెయిన్ దెబ్బతింటుంది. కళ్ళల్లోకి వెళ్తుంది, కళ్ళు దెబ్బతింటాయి. స్కిన్లో కనిపిస్తుంది, మన బకల్ మ్యూకోజాలో కనిపిస్తుంది, స్క్లీరా కళ్ళల్లో కనిపిస్తుంది, మనం బయటకు వచ్చే యూరిన్లో కనిపిస్తుంది. సో మొత్తం బాడీ అంతా ఎల్లో అయిపోతుంది. దీన్ని మనం ఏమంటామంటే కామన్ టర్మ్లో జాండీస్ అంటామన్నమాట. హోమియోపతిలో జాండీస్కి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఈ జాండీస్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. చాలా రీజన్స్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని రీజన్స్ వల్ల వచ్చిన జాండీస్కి హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. చాలా క్విక్గా, చాలా సేఫ్గా, యునాని, ఆయుర్వేద, సిద్ధ, అలోపతి కంటే బెటర్గా ఈ జాండీస్ ట్రీట్ చేయడానికి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఫర్దర్గా బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా కాపాడడానికి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. సార్, కొంతమందికి ఎక్కువ అలసట వస్తూ ఉంటుంది కదా, దానికి కూడా లివర్ యొక్క సమస్య అంటారా? రైట్. డెఫినెట్గా అండి. లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఏదైనా లివర్ ప్రాబ్లం ఉంది అంటే అలసట కూడా వస్తుంది అనమాట. ఎందుకు వస్తుంది అలసట అంటే మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్ని కానీ, మనకు కావాల్సిన ప్రోటీన్ని కానీ, మనకు కావాల్సిన ఫ్యాట్ని కానీ మనకు లివరే సప్లై చేస్తుంది అనమాట. అన్ని మినరల్స్ మనం తిన్నది బాగా అబ్జర్వ్ కావాలన్నా, అంటే మనం మినరల్స్ తింటాం, విటమిన్స్ తింటాం, అన్నీ తింటాం అనమాట. ఇవన్నీ మన బాడీలోకి అబ్జర్వ్ కావాలన్నా లివర్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అంతేకాకుండా మనం తినే ఫుడ్లో, మనం పీల్చే గాలిలో, మనం తాగే నీళ్ళల్లో చాలా టాక్సిక్ మెటీరియల్ ఉంటుందన్నమాట. ఈ టాక్సిక్ మెటీరియల్ని మనం ఏది తిన్నా కూడా ఫస్ట్ పోయేది లివర్కే. లివర్ని మనము డీటాక్సిఫైయింగ్ ఆర్గాన్ అంటామన్నమాట. అంటే చెడు పదార్థాలని ఫస్ట్ తీసేసేది లివర్ని దాటుకొని పోయినవి కిడ్నీ తీసేస్తుంది అనమాట.
సో ఈ లివర్ కన్నా దెబ్బతింటే మన బాడీలో టాక్సిక్ మెటీరియల్ అనేది ఎక్కువైపోతుంది. టాక్సిక్ మెటీరియల్ ఎక్కువ అవ్వడమే కాకుండా బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అంతా అందదనమాట. ప్రోటీన్స్ అందవు, ఫ్యాట్స్ అందవు, కార్బోహైడ్రేట్స్ అందవు, విటమిన్స్ అందవు, మినరల్స్ అందవు. దీనివల్ల ఏమవుతుందంటే సరిగ్గా హార్మోన్స్ సింథసిస్ కావు, సరిగ్గా ఎంజైమ్స్ సింథసిస్ కావు. వీటి వల్ల బాడీ ఫంక్షనే ఆగిపోయి ఎక్స్ట్రీమ్ వీక్నెస్ వస్తుందన్నమాట. ఈవెన్ ఇటువంటి కండిషన్లో కూడా హోమియోపతి మనము చాలా బాగా పనిచేస్తుంది. సో మనం ఫర్దర్గా లివర్ని మళ్ళీ దాన్ని డీటాక్సిఫై చేసి లివర్కున్న ఫంక్షన్ని మళ్ళీ తేవాలంటే హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. సార్ ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుందంటారు? రైట్, ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళు రెగ్యులర్గా వస్తారండి. మనము ఈ కాలంలో ఏ పేషెంట్ అన్నా ఒక అబోవ్ 25 ఇయర్స్ ఉన్నాడు అనుకోండి, 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు మామూలుగా కార్పొరేట్ హాస్పిటల్స్లో చెకప్స్కి వెళ్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళ కంపెనీలో ఫ్రీగా చెకప్ ఉంటుంది, లేకపోతే చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఫ్రీగా చెకప్ చేస్తున్నాయి. వీళ్ళు ఒక టెస్ట్ చేస్తారన్నమాట. దాన్ని ఏమంటామంటే యూఎస్జీ అబ్డామిన్ అంటాం, అల్ట్రాసోనోగ్రామ్ అబ్డామిన్ అంటాం. ఆ అల్ట్రాసోనోగ్రామ్ అబ్డామిన్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఈ మధ్య సిటీ అని లేదు, విలేజ్ అని లేదు, టౌన్ అని లేదు, 100లో 95 మందికి ఫ్యాటీ లివర్ అనేది చూపిస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ చూసిన వెంటనే వాళ్ళు భయపడిపోయి పరిగెత్తుకొని వస్తారు. సార్ మాకు ఫ్యాటీ లివర్ వచ్చేసింది, ఇప్పుడు మేము ఏం తినాలి, ఏం తింటే ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది అంటారు. నేను మళ్ళీ వాళ్ళకి ఒకటే చెప్తాను, తినడం వల్ల ఫ్యాటీ లివర్ తగ్గదు, తిండి మానేస్తే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. ఏం తిండి మానేయాలి సార్ అంటే, మీరు చెప్పండి సార్ మేము ఏమన్నా చేస్తామంటారు. తేనె, బెల్లము, చక్కెర మానేయాలంటే వాళ్ళల్లో 50% ఎనర్జీ పడిపోతుంది. పిండి పదార్థము, రైస్, వీట్ ఏదైతే మీరు పిండి పదార్థము, ప్రాసెస్డ్ ఫుడ్ అది మానేయాలంట, 75% పడిపోతుంది వాళ్ళలో ఎనర్జీ. రైట్, ఇంకేం మానేయాలి సార్ అంటారు. ఎక్కువ తీయగున్న ఫ్రూట్స్ మానేయంటారు, 100% డౌన్ అయిపోతారు. లాస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ మీకు ఫ్యాటీ లివర్ ఉన్నా పర్లేదు, మేము ఇవన్నీ మానేయం సార్. వచ్చేటప్పుడు మాత్రమేమో సార్ మీరు ఏమన్నా చెప్పండి, అసలు మేము మందులు వాడము, మేము ఫ్యాటీ లివర్ కోసం మా లైఫ్ స్టైలే చేంజెస్ చేసుకుంటాం, ఏం తినాలో చెప్పండి సార్ అని వచ్చిన వాళ్ళు 0 ఎనర్జీతో బయటికి పోతారండి. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, తిండి ఎక్కువ వేయడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. దానికి సొల్యూషన్ కూడా తిండి తగ్గియడమే. నేను చెప్పిన 3 పదార్థాలు మానేస్తే ఎటువంటి వాడికైనా ఒక్క మెడిసిన్ కూడా లేకుండా ఫ్యాటీ లివర్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. బట్ కొంచెం స్పీడప్ చేసుకోవాలి, నా లివర్కి ఇంకొంచెం పవర్ ఇవ్వాలంటే హోమియోపతిలో ఫ్యాటీ లివర్ కోసం చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఫ్యాటీ లివర్ వల్ల వచ్చేది మెయిన్ ఏంటంటే కొలెస్ట్రాల్ వస్తుందన్నమాట. కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్స్, పెరాలసిస్లు వస్తాయి. ఇవన్నిటినీ తప్పించుకోవాలంటే ఈ ఫ్యాటీ లివర్కి హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. హోమియోపతి మెడిసిన్ ఒక్కటే సరిపోదు, దాంతోపాటు డైట్లో చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సార్ ముఖ్యంగా ఆ లివర్ని దెబ్బతీసే మనం రోజు అలవాట్లు ఏంటంటారు? ఎలాంటి మిస్టేక్స్ చేస్తుంటే మన లివర్ దెబ్బతింటుందంటారు? రైట్, సో ఈ క్వశ్చన్కి నేను ఏ ఆన్సర్ ఇచ్చినా చాలామంది డిసప్పాయింట్ అవుతారండి. దానికి ఆన్సర్ ఏంటి అంటే, తేనె, బెల్లము, చక్కెర మానేయాలి. ఫస్ట్ ఏం చేయడం వల్ల వస్తుందంటే తేనె, బెల్లము, చక్కెర ఇది అసలు 0 చేయాలి. దీంతోపాటు నెక్స్ట్ ప్రాసెస్డ్ ఫుడ్, రైస్ కానీ, వీట్ కానీ, మేజ్ కానీ, జావర్ కానీ, బాజ్రా కానీ, రాగి పిండి పదార్థం ఏదైతే కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుందో, సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటే అది వీలైనంత వరకు తగ్గించాలి. దీంతోపాటు తీయగున్న ఫ్రూట్స్, సమ్మర్ అయితేనే రోజుకు పొద్దున ఒక మామిడి పండు, మధ్యాహ్నం ఒక మామిడి పండు, రాత్రి ఒక మామిడి పండు తింటే ఇదంతా షుగర్సే. వీటి వల్లంతా లివర్ డ్యామేజ్ అవుతుంది. లివర్ డ్యామేజ్ కావడానికి నంబర్ 1 రీజన్ మనం తినే ఫుడ్డే జంక్ ఫుడ్. నెక్స్ట్ రీజన్ ఏంటంటే టాక్సిన్స్, అనవసరంగా మెడిసిన్స్ వాడడము, అనవసరంగా కెమికల్స్ వాడడము, కెమికల్స్ ఉన్న ఫుడ్ తినడము, కల్తీ పాలు తాగడము, ఇవన్నిటి వల్ల ఏంటంటే లివర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. లివర్కు ఉన్న కెపాసిటీ ఏంటంటే ఎంత డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రికవర్ అవుతుంది అనమాట. ఈ రికవరీలో హోమియోపతి అనేది చాలా బాగా పనిచేస్తుంది. మీరు మీ అలవాట్లు మార్చుకొని హోమియోపతి మందులు వాడితే, హోమియోపతిలో చాలా వైడ్ రేంజ్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. లివర్ ప్రాబ్లమ్స్కి మనం మదర్ టించర్స్ అంటాము, డైల్యూషన్స్ అంటాము, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లివర్ ప్రాబ్లమ్కి డిఫరెంట్ హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి, చాలా బాగా పనిచేస్తాయి. సార్ లివర్ బాగుండాలంటే హెల్తీగా ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుందంట? రైట్, లివర్ బాగుండాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఎటువంటి ఆహారం తీసుకోవడం కాదు, ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. తీసుకోకపోవాల్సిన ఆహారం ఏంటంటే తేనె, బెల్లము, చక్కెర, తీపి పదార్థం మానేయాలి. దాని తర్వాత పిండి పదార్థం, రైస్, వీట్ ఏదైతే జొన్నలు, రాగులు పిండి పదార్థం ఎక్కువ ఉంటుందో సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటారనమాట. సో ఇవి మానేయాలి.
దీంతోపాటు ఎక్కువ తీయగున్న ఫ్రూట్స్ అనేవి మానేయాలి. ఇది చెయ్యాల్సిన పని ఫస్ట్. దీంతోపాటు కెమికల్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ మానేయాలి. తినాల్సినవి ఏంటి అంటే లివర్ కోసం ఇది ఫైనల్. ఇవి ఫస్ట్ ఇంపార్టెంట్. ఏమేమి తినాలి అనేది లీస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఏమేమంటే బాగా ఆకుకూరలు తినాలి, బాగా కాయగూరలు తినాలి, బాగా నట్స్ తినాలి, బాగా సీడ్స్ తినాలి, బాగా మీట్ తినాలి, బాగా ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే ఎక్కువ ప్రోబయాటిక్స్ ఉన్న ఫుడ్స్ తినాలి. ఇవన్నీ తింటే ఏంటంటే లివరు చాలా హెల్తీగా తయారవుతుంది. లివర్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా లివర్ ప్రాబ్లమ్స్ అన్నిట్లో హోమియోపతి ట్రీట్మెంట్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది.